హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి కాల్ లెటర్స్ అనేవి ఉదయం నుంచి ఒక్కొక్కటిగా విడుదలవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఉదయం ప్రిన్సిపల్స్ కు సంబంధించి అలాగే పీజీటీస్ కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. తర్వాత టీజీటీలకు సంబంధించిన కాల్ లెటర్స్ కూడా జనరేట్ అయ్యాయి. ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించి దరఖాస్తు చేశారో వారికి సంబంధించిన కాల్ లెటర్స్ కూడా జనరేట్ అవుతూ ఉన్నాయి. మరి ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మరి మీకు కాల్ లెటర్ అనేది వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మరి ఒకవేళ మీకు కాల్ లెటర్ అనేది వచ్చినట్టయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. కాల్ లెటర్ వచ్చినటువంటి అభ్యర్థి తన యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. మరి అందులో క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మనకు స్టార్టింగ్ లోనే డౌన్లోడ్ కాల్ లెటర్ అని కనిపిస్తుంది. లేదా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆరెంజ్ బటన్ ని క్లిక్ చేయగానే మీకు ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ లిస్ట్ లో మీకు సర్వీసెస్ అనేది క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు స్టార్టింగ్ లోనే వెరిఫికేషన్ కాల్ లెటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంతో పాటు లాస్ట్ లో ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ వెరిఫికేషన్ కాల్ లెటర్ అని క్లిక్ చేయగానే మీకు వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి కాల్ లెటర్ ఈ విధంగా డౌన్లోడ్ అవడం జరుగుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2025 కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని. ఈ విధంగా మీరు మీ యొక్క సర్టిఫికేట్ ను మీ యొక్క కాల్ లెటర్ ను డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక ఈ కాల్ లెటర్ అనేది మీకు ఒకవేళ వచ్చి ఉంది మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అంటే మీకు ఆల్మోస్ట్ మరి జాబ్ అనేది కన్ఫర్మ్ అయినట్టే. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఫెయిల్ కాకుండా మరి ఏవైతే వారు అడిగినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా మరి మీరు ప్రాపర్ పద్ధతిలో అక్కడ సబ్మిట్ చేసినట్టయితే మీకు 100% జాబ్ వచ్చేసినట్టే. కాబట్టి మరి కాల్ లెటర్ జనరేట్ అయినటువంటి అభ్యర్థులు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి కాల్ లెటర్స్ అనేవి వచ్చాయా లేదని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కాల్ లెటర్ అనేది వచ్చినట్టయితే మీరు వెంటనే మీ యొక్క ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైల్స్ అంటే మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. లేదు మీరు ఆల్రెడీ ఫైల్స్ అప్లోడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీకు ఏవైతే మీరు ఫైల్స్ అప్లోడ్ ఇదివరకే చేసి ఉన్నారో ఆ ఫైల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు ఏవేవైతే సర్టిఫికెట్స్ మరి అప్లోడ్ చేసి ఉన్నారో అవన్నీ కూడా ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, పీజీ అంటూ ఈ విధంగా కనిపిస్తాయి. దాని పక్కన మీకు ఇలా బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీరు అప్లై చేసేటప్పుడు మరి ఏదైతే అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికెట్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఇవి ఓకే అనుకుంటే వాటిని అలాగే వదిలేసి నెక్స్ట్ మీరు ఆధార్ ఒకవేళ అప్లోడ్ చేయకపోతే ఇక్కడ ఆధార్ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయమంటుంది. ఒకవేళ ప్రిన్సిపల్ పోస్ట్ ఇటువంటికి అప్లై చేసింటే గ్రూప్ బి అంటూ ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ గ్రూప్ బి సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ కు సంబంధించిన సర్టిఫికేట్స్ ను అప్లోడ్ చేయమని అడుగుతుంది. వాటన్నిటిని అప్లోడ్ చేసిన తర్వాత చెక్ బాక్స్ ను చెక్ చేసి తర్వాత మీరు జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క మొబైల్ కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ అయిపోతాయో అప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. మరి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు గురువారం రోజు ఉదయం మరి 8 గంటల నుంచి ప్రారంభమయ్యేటటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళంగానే మరి అక్కడ మీరు ఏవైతే ప్రస్తుతం అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని మరోసారి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ లో ఓపెన్ చేసి మీరు ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్లారో వాటితో ఒకసారి కంపేర్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ ని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళక ముందే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీకు కాల్ లెటర్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ఈ కాల్ లెటర్ లో ఏమేమి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మనకు ఏ టైంలో మీకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఏ వెన్యూలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలు మీకు అందులోనే ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంకి, ఏ సెంటర్ లో ఏ డేట్ కి ఏ టైంకి ఉంటుంది అని మీకు అక్కడ పూర్తిగా మెన్షన్ చేసి ఉంటారు. దాంతో పాటు మొదట్లోనే మనకు బిఫోర్ అటెండింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్
ప్లీజ్ అప్లోడ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అట్ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళక ముందే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అని ఇక్కడ పేర్కొన్నారు. దాంతో పాటు మీకు కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన మీకు ఉద్యోగం గ్యారంటీ అని కాదు అంటూ కూడా ఇక్కడ బోల్డ్ గా మనం ఒక స్టేట్మెంట్ ని చూస్తూ ఉన్నాం. అంటే కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వస్తుంది అని మనం చెప్పలేం. మీరు జెన్యూన్ సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేసినట్టయితే మీకు గ్యారంటీగా ఉద్యోగం వచ్చినట్టే. ఎందుకు ఈ లైన్స్ ఇచ్చారు అంటే మరి సర్టిఫికెట్స్ కూడా కొద్దిమంది ఉండకపోవచ్చు, అందుకనే ఈ లైన్స్ అనేవి ఇచ్చారు. ఆల్మోస్ట్ కాల్ లెటర్ వచ్చేసిందంటే జాబ్ వచ్చేసినట్టే. ఇక నెక్స్ట్ మీరు ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాలి అనే లిస్ట్ కూడా ఇచ్చారు. ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డిఎస్సి 2025. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ని తీసుకోవాలి. మరి ఆన్లైన్ అప్లికేషన్ కు మీరు ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోనే మీకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ను మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ చూద్దాం. మరి ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ కు సంబంధించినటువంటి ఒరిజినల్ మార్క్ లిస్ట్, తర్వాత ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి ఒరిజినల్ మార్క్ లిస్ట్, తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీ పీజీ సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించి అంటే డిఈడి బిఈడి, తర్వాత యూజీ డిపిఈ బిపిడి ఇటువంటివి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటితో పాటు టెట్ సీటెట్ ఒరిజినల్ స్కోర్ కార్డ్ ఆర్ మార్క్స్ మెమో అనేది తీసుకువెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. మరి మీరు ఏ ప్రాంతానికి లోకల్ అనేది మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఆధారంగానే ఉంటుంది. రెగ్యులర్ అభ్యర్థులు అయితే స్కూల్ కు సంబంధించిన స్టడీస్ సబ్మిట్ చేయవచ్చు. ప్రైవేట్ అభ్యర్థులు అయితే ఎంఆర్ఓ జారీ చేసినటువంటి సర్టిఫికేట్ ను రెసిడెన్స్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే బీసీ క్యాస్ట్ గాని లేదా ఎస్సీ గాని ఎస్టీ గాని ఇటువంటి క్యాస్ట్ ని మరి క్లెయిమ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ను ప్రొడ్యూస్ చేయాలి. లేదు ఒకవేళ ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ ను క్లెయిమ్ చేస్తున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తహసీల్దార్ జారీ చేసినటువంటి సర్టిఫికేట్ ను తీసుకువెళ్ళాలి. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు ప్రిన్సిపల్ పోస్ట్ ఇటువంటి దానికి సర్వీస్ ఓరియంటెడ్ దానికి అప్లై చేసినట్టయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇఫ్ అప్లికేబుల్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి ఉంటే మీరు సబ్మిట్ చేయాలి. అంటే ఇవన్నీ అందరికీ అవసరం లేదనమాట. పిహెచ్ గానీ లేదా ఆర్సిఐ గానీ లేదా సర్వీస్ సర్టిఫికేట్ గానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గానీ ఇవి అందరితో ఉండవు. కేవలం ఎవరైతే మీ పోస్ట్ దరఖాస్తు చేస్తారో దాన్ని బట్టి ఇక్కడ ఉంటాయి. సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అప్లై చేసినటువంటి వారికి మాత్రమే అవసరము. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ప్రిన్సిపల్ పోస్ట్ కి అప్లై చేసినటువంటి వారికి మాత్రమే అవసరం. మరి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సిద్ధంగా చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక ప్రస్తుతం రిజర్వేషన్స్ అనేవి వర్టికల్ అలాగే హారిజంటల్ రిజర్వేషన్స్ అనేవి అమలవుతూ ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఈ నోటిఫికేషన్ లో అమలు చేయబోతున్నారు. తర్వాత కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ కాదు. మీ యొక్క అర్హతలను బట్టి జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళినప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే పేర్కొన్నామో అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏవైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ పేర్కొన్నటువంటివి సబ్మిట్ చేయనటువంటి పక్షంలో మీ యొక్క సెలెక్షన్ ని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా ఇందులో నిబంధనలో పేర్కొన్నారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళక ముందు అభ్యర్థులు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆన్లైన్ లో. మరి ఏవైతే ఆన్లైన్ లో అప్లోడ్ చేసి ఉంటారో ఆ సర్టిఫికేట్స్ ని అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయడంతో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీలు అవి కూడా గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ను సబ్మిట్ చేయాలి. తర్వాత 5 recent passport size photos which are identical to the one uploaded in the online application. అంటే ఆన్లైన్ అప్లికేషన్ లో ఏదైతే మీరు ఫోటో ఇవ్వడం జరిగిందో అలాంటి ఫోటో మరి 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెళ్ళాలి అంటూ మరి నిబంధనలో పేర్కొన్నారు. ఇక మరో ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ నోట్ అంటూ పేర్కొన్న దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డస్ నాట్ కాన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ సెలెక్షన్. కాల్ లెటర్ వచ్చింది నాకు ఉద్యోగం ఇవ్వండి అని మనం
డిమాండ్ చేయడానికి లేదు. మీరు ఏవైతే ఒరిజినల్ సర్టిఫికెట్స్ రిసీవ్ చేసుకున్నారో ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను మీరు అక్కడ ప్రాపర్ వేలో కరెక్ట్ గా సబ్మిట్ చేస్తేనే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్. సర్టిఫికేట్స్ అనేవి మీరు ఏవైనా సబ్మిట్ చేయని పక్షంలో లేదా ఫేక్ గా ఏవైనా ఉన్నటువంటి పక్షంలో అటువంటి సందర్భాల్లో మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సి కాల్ లెటర్ అందుకున్నారో అటువంటి అభ్యర్థులంతా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో చెక్ చేసుకుంటే కాల్ లెటర్ వచ్చి ఉంటుంది. ప్రస్తుతం అన్ని రకాలైనటువంటి పోస్ట్ కు కాల్ లెటర్స్ జనరేట్ అవుతూ ఉన్నాయి. క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్ ను మరి డౌన్లోడ్ చేసుకోండి. ఏవైతే సర్టిఫికెట్స్ అడిగారో అవన్నింటినీ కూడా సిద్ధం చేసుకోండి. రేపంతా కూడా సమయం ఉంది. మరి ఆగస్టు 28వ తేదీ అంటే గురువారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాబోతుంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.